ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ వెళ్ళాడండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ఎన్నో విషయాలలో దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా. 30వ కీర్తనలో 5వ వచనాన్ని మరి దేవుడు ఉదయకాల సమయంలో మరి ప్రత్యేకమైన రీతిలో మనందరితో 30వ కీర్తనలో 5వ వచనం ద్వారా దేవుడు మనందరితో మరి అద్భుతంగా మాట్లాడినై ఉన్నారండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. మరి అద్భుతకరమైన ఆయన మాటల ద్వారా మనము ప్రతి ఉదయం నడిపించబడుతున్నట్లుగానే ఈ ఉదయం కూడా చూడండి. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయము కాగానే మనం సంతోషాన్ని చూడగలుగుతాం. చూడండి, రాత్రంతా చీకటే, అవునా కదా. రాత్రి మరి మనం బయటికి వెళ్ళాలన్నా, ఒంటరిగా ఉండాలన్నా మరి మనం భయపడుతూ ఉంటాం. అంటే ఆ చీకటి ఏం చేస్తుందంటే మనకు భయాన్ని తీసుకుని వస్తుంది, దుఃఖాన్ని తీసుకుని వస్తుంది కదా. కానీ రాత్రంతా అది ఉండినను ఉదయం అవ్వగానే మనం వెలుతురుని చూస్తూ ఉంటాం కదా. ఇలాగే మన జీవితాలు కూడా చీకటి లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు. అనగా చాలా భయంకరమైన దుఃఖము, వేదన, పరిస్థితులు చాలా భయంకరమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాయి కదండి. ఇలా మరి చాలా దుఃఖపడుతూ ఉంటాం. రాత్రంతా కూడా ఏడుస్తూ ఉన్నా మన జీవితాల్లో దేవుడు అంటున్నారు సంతోషాన్ని ఇస్తాను అని. ఆమేన్. చూడండి, చీకటి పోయి వెలుగు ఎలా వస్తుందో ఈ ఉదయకాల సమయంలో ప్రభు కూడా మాట్లాడుతున్నారు. నీ కన్నీళ్ళు శాశ్వతం కాదు. నీ కన్నీళ్ళు ఎప్పటికీ నీ జీవితంలో నీతో ఉండవు. ఆ కన్నీళ్లను తుడిచే దేవుడిని నేను. ఖచ్చితంగా ఆ కన్నీళ్ళు తుడిచివేయబడి సంతోషాన్ని కలగచేస్తానని ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో దుఃఖంలో ఉన్నారా? ఎప్పుడు మరి ఈ బాధలు తొలగిపోతాయి, ఎప్పుడు నా పరిస్థితులు మార్చబడతాయి, ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఇక ఇదేనా దుఃఖము అన్నట్లుగా, ఇదే జీవితం అంతా ఇదే బాధన, ఇదే పోరాటమా అనే సంవత్సరాల తరబడి చాలా దుఃఖ పరిస్థితులలో మీరు మరి ముందుకు వెళ్తూ ఉండొచ్చు. అయితే అది ఏదైనప్పటికీ మరి దేవుడు కృప చూపించి అద్భుతమైన రీతిలో అన్ని విషయాల్లో సహాయం చేయబోతున్నారండి. దుఃఖము సంతోషకరంగా మార్చబడే మరి రోజులు రాబోతూ ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. పరిస్థితులు మార్చేది మన దేవుడు అండి. ఆమేన్. పరిస్థితులలో మరి మనకు విజయం ఇచ్చేది మన దేవుడు. ఆమేన్. చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం, ఎలా ఏంటి మన జీవితాలు ఇలా అయిపోయాయని. కానీ ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో అద్భుతం జరిగించే దేవుడిగా ఉన్నారు. మరి ఏ విషయాల్లో బాధతో ఉన్నా, ఏ విషయంలో దుఃఖంతో ఉన్నా ప్రభుని ఆశ్రయిద్దాం, చక్కగా ప్రార్థన చేద్దాం. దేవ, నాకున్న పరిస్థితులలో నాకు నీవు తప్ప వేరే సహాయం ఏమీ లేదయ్యా, నీవే నా నిరీక్షణ అయి ఉన్నావు, నీవు నాకు కృప చూపించమని అడిగినప్పుడు నిశ్చయముగా ప్రభు అన్ని విషయాల్లో సమాధానంతో మనల్ని నింపబోతున్నారు, అద్భుతంగా నడిపించబోతూ ఉన్నారు. దేని గురించి బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో, ప్రయాసపడుతున్నావో అంతటిని ప్రభు చూస్తున్నారు. ఇదిగో నేను సంతోషములోనికి నడిపించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉందాం. మనుషులు మాట్లాడిన మాటలన్నీ మనం ఎన్నోసార్లు విన్నాము. మరి ఆ విన్న మాటలు చాలాసార్లు మనుషులు ఆ మాట విషయంలో ఫెయిల్ అయిపోయారు. అంటే ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట మరి మన జీవితాల్లో వారి మాటలు నెరవేర్చబడలేదు. కానీ దేవుని మాటలు అద్భుతమైనవండి. మనకు మంచి చేసే మాటలు, మనకు మేలు చేసే మాటలు, మనల్ని గొప్ప చేసే మాటలు ఖచ్చితంగా ఆయన మాటల ద్వారా మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నారు. ఆయన మాటలు ఎన్నటికీ నిరర్థకము కాదు. ఖచ్చితంగా మన దుఃఖం అంతా కొట్టివేయబడి సంతోషంలోనికి నడిపించబడుతున్నాం. ఈ చక్కని శుభవార్తను పట్టుకొని ధైర్యంగా ఉండండి. విసిగిపోక, అలసిపోక ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రభు అద్భుతమైన కృప చూపించబోతున్నారు. మరి దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు ఆ విషయంలో ప్రభు సహాయం చేయబోతున్నారు. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో బలమైన మీ మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. ఎంత చక్కని దేవుడవు ప్రభా, అద్భుతకరమైన దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నా. అయా రాత్రంతా ఏడుపు ఉండినను అయా ఉదయం రాగానే సంతోషం అవుతుంది అని, ఆ ఏడుపు సంతోషంగా మార్చే దేవుడవని మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. అయా ఏవి మా జీవితంలో శాశ్వతం కాదు, మా జీవితాలను మార్చే దేవుడవు నీవు మాతో ఉండగా అయా ఇదిగోండి మాకు ఏ విషయంలో అయా దిగులు అవసరం లేదు, చింత అవసరం లేదు. ఇంకను బలపరచండి, నడిపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మేము
మాటలు పట్టుకొని అయా ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామంలో కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయం తోడే నమ్మకమైన వారిగా ఉండే కృపను దయచేయండి అయా. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ప్రతి విషయంలో కృప కలుగునుగాక. ప్రతి బలహీనతలందు మీ కృపను ఉంచండి. ఎంతమంది ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి దుఃఖముతో పరిస్థితులు బాలేక చాలా శ్రమల మధ్యలో ఉన్నారు అయ్యా, వారికి విడుదల కలుగును గాక. గొప్ప చేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగోండి అనాథులను, విధవరాలను అయా, దిక్కులేని వారిని అయా ఇదిగోండి పరిచర్య ద్వారా అయా ఇదిగోండి ఎంతో మంది ఆశ్రయాన్ని పొందుతున్నారు. బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఇంకా లేవనెత్తను ప్రతి విషయంలో కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం అయా. బిడ్డలు ఎంతమంది అయితే దుఃఖంతో ఉన్నారు వారి కన్నీరు నాట్యంగా మార్చండి. గొప్ప చేయండి. పరిస్థితులు మీరు మార్చివేసి ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు కన్నీళ్ళు చూడవేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 1వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక ఆరాధన, మరియు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరొక ఆరాధన జరగబోతుంది. మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. గమనించండి, శనివారం కాదు, బుధవారం ఉదయం 9 గంటలకు మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో జూలై 1 తారీఖు నాడు సికింద్రాబాద్లో ఆరాధన జరగబోతుంది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో రోజుల నుంచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. సికింద్రాబాద్లో ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి ఆ చర్చ్లో ఆరాధన జరగబోతుంది. వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును. గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.